ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్ లియో 14 మధ్య తలెత్తిన వివాదం చల్లారడం లేదు. పోప్ లియోను ఉద్దేశించి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. 2 నెలల్లో నిరాయుధులైన 42,000 మంది ఆందోళనకారులను ఇరాన్ చంపేసిందని, ఈ విషయాన్ని ఎవరైనా పోప్ లియోకు తెలియజేయాలన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇటీవల స్పందించిన పోప్ లియో 14 ఒక దేశాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరించడం నైతికంగా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇది నచ్చని ట్రంప్ పోప్పై విరుచుకుపడ్డారు. విదేశాంగ విధానం విషయంలో పోప్ లియో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నేరాలు, అణు ఆయుధాల పట్ల పోప్ లియో బలహీనంగా ఉన్నారని ఆరోపించారు ట్రంప్. దీనిపై స్పందించిన పోప్ లియో 14 ట్రంప్తో తాను సంవాదం కోరుకోవడం లేదన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు లియో. మరోవైపు ట్రంప్ వర్సెస్ పోప్ వివాదంపై స్పందించిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్కే మద్దతు ప్రకటించారు. యుఎస్ పాలసీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. నైతికతకు సంబంధించిన విషయాలకు పోప్ లియో పరిమితమైతే బాగుంటుందని వాన్స్ అభిప్రాయపడ్డారు.